హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. రేపు సండే కదా, రేపు లేటుగా లేచి చికెనో మటనో ఏదో ఒకటి దీనికి మంచిగా హ్యాపీగా పడుకుంటా. ఇది మనకు సండే అంటే ఈరోజు మన పిల్లలకి పెద్దలకి తెలిసింది ఇది. ఆదివారం అంటే నాన్ వెజ్ తినడం, మంచిగా రెస్ట్ తీసుకోవడం. అసలు ఆదివారం హాలిడే ఎందుకు వచ్చింది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. సనాతన ధర్మం ఆధిపత్యంలో ఉన్న రోజుల్లో వేద పాఠశాలలకి అమావాస్య, పౌర్ణమి, అష్టమి, నవమి అని 4 రోజులు సెలవులు ఇచ్చేవాళ్ళంట. మన వాళ్ళకి జ్ఞానం మెండుగా ఉండేది కాబట్టి ఎవ్వరి మాట వినేవాళ్ళం కాదు. మన ధర్మాన్ని మనం ఆచరించేవాళ్ళం. మనల్ని అధికారంలోకి తెచ్చుకోవడానికి వివిధ దేశస్తులు, వివిధ మతస్థులు మన మీద చాలా దాడులు జరిపారు. అప్పుడు వాళ్ళకి తెలిసిన విషయం ఏంటయ్యా అంటే, ఆదివారం సనాతన ధర్మం పాటించే వాళ్ళకు చాలా ముఖ్యమైన రోజు అని, ఆ రోజు వాళ్ళు భగవంతునికి దగ్గరగా ఉంటారని, ఆ రోజు స్పిరిచువల్గా ఇంక్లైన్ అవ్వగలుగుతున్నారని, భగవంతునికి చాలా దగ్గరగా వెళ్ళి మంచి జ్ఞానాన్ని పొందుతున్నారని వాళ్ళకి అర్థమైంది. అందుకే వాళ్ళు తీసుకొచ్చిన ఎడ్యుకేషనల్ సిస్టంలో సండే ఈజ్ ఏ హాలిడే అని అనౌన్స్ చేసి మనల్ని బద్ధకస్తుల్ని చేసి భగవంతునికి దూరంగా, జ్ఞానానికి ఇంకా దూరంగా ఉండేలా మనల్ని తయారు చేశారు. మనకే తెలియకుండా మనం ఆ రోజు గోర్లు కత్తిరించుకుంటున్నాం, జుట్టు కట్ చేసుకుంటున్నాం, గుడికి వెళ్ళడం మానేస్తున్నాం, పూజలు కూడా చేయకుండా ఉంటున్నాం. పిచ్చి పిచ్చి అసాంఘిక కార్యక్రమాలన్నీ మనం ఆ రోజే చేసేలాగా, చేయకూడనివి తినకూడనివన్నీ కూడా ఆ రోజే తినేలాగా చేసి చక్కగా ప్లాన్ చేశారు. మనం దాంట్లో ఇరుక్కుపోయాం, దానికే అలవాటు పడిపోయాం కూడా సండే ఈజ్ ఏ హాలిడే అని. నిజానికి సండే ఈజ్ నాట్ ఏ ఎంజాయ్మెంట్ డే, సండే ఈజ్ ఏ స్పిరిచువల్ డే. మనం చక్కగా భగవంతునికి కనెక్ట్ అవ్వడానికి చాలా మంచి రోజు. హ్యాపీగా మన పిల్లల్ని ఆ రోజు ఉదయాన్నే లేపి గుడికి తీసుకెళ్దాం. భగవద్గీత లేదా ఇతర గ్రంథాల శ్లోకాలను నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మరియు మన పిల్లలకు కూడా వాటిని నేర్పిద్దాం. భగవంతునికి చాలా దగ్గరగా ఉండి జ్ఞానాన్ని పొందుదాం. జై హింద్.